సమన్వయాధికరణము 4వ సూత్రం ఇది. ఈ సమన్వయాధికరణం 4వ సూత్రంలో తత్వ సమన్వయాది తద్బ్రహ్మ సమన్వయ వేదాంత వాక్య సమన్వయాదేవ అవగమ్యతే. శబ్దం చేత మీరు చెప్పినటువంటి పూర్వపక్షులు కర్మ ఉపాసనలు తర్వాత అనుమానం చేయడము అలాంటివన్నీ ఇక్కడ పనిచేయవు అని చెప్పి. కాబట్టి తస్మాత్ నా బ్రహ్మణ శాస్త్రీయమైనటువంటి ప్రాప్తి ముఖ్యతే అని మొదలు పెట్టామన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది? తస్మాత్ నా బ్రహ్మణ శాస్త్రీయమైనటువంటి ప్రాప్తి ముఖ్యతే. శబ్ద పూర్వపక్ష వ్యావృత్యర్థ తద్బ్రహ్మ సర్వజ్ఞం సర్వశక్తి జగదుత్పత్తి స్థితిలయ కారణం వేదాంత శాస్త్రాదేవ అవగమ్యతే. కథం సమన్వయాత్ సర్వేషు హి వేదాంతేషు వాక్యాని తాత్పర్యేణ ఏతస్య అర్థస్య ప్రతిపాదకత్వేన సమనుగతాన్ని సదేవ స్వమేదమగ్ర ఆసి ఏకమేవాద్వితీయం ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసి తదేతద్ బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం అయమాత్మా బ్రహ్మ సర్వానుభూ బ్రహ్మా ఏవ ఇదమృతం పురస్తాత్ బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్ ఇత్యాదీని నచ తద్గతానాం పదానాం బ్రహ్మస్వరూప విషయే నిశ్చితే సమన్వయే అవగమ్యమానే అర్థాంతర కల్పనాయుక్త ఉత్సాహాన్ని అసృత కల్పనా ప్రసంగాత్ నచితేషాం కర్తృస్వరూప ప్రతిపాదన పరత అవసీయతే తత్కేరకం పశ్యేత. ఇది ఇంతవరకు చెప్పుకున్నాం కదా మనం. ఉత్సాహాన్ని అసృత కల్పన ఇంతవరకేనా? కాబట్టి ఈ ప్రకారంగా ఈ తత్వ సమన్వయాత్వం అనేటువంటి సూత్రం ద్వారా దాని బ్రహ్మము వేదాంత వాక్య ప్రమాణముల ద్వారానే సమన్వయం చేయబడుతున్నది అని తీసుకొచ్చారు ఈ విషయాన్ని. కనుక ఇక్కడ నచ తద్గతానాం పదానాం బ్రహ్మస్వరూప విషయే నిశ్చితే సమన్వయే అవగమ్యమానే అర్థాంతర కల్పనాలకి ఇస్తా. కాబట్టి బ్రహ్మ విషయంగా ఏ పదాలు ఉన్నాయో ఏ రకంగా అక్కడ చెప్పబడి ఉన్నదో ఆ ప్రకారంగా బ్రహ్మస్వరూప విషయాన్ని నిశ్చయం చేసిన తర్వాత ఆ రకంగా సమన్వయానికి వస్తే ఈ సమన్వయం అవడం చేత ఇలాగ మనకి శాస్త్ర ప్రమాణముల వలనే బ్రహ్మ జ్ఞానాన్ని మనం అందించుకోవాలి, తెలుసుకోవాలి, నిశ్చయం చేసుకోవాలి. దీనికి భిన్నంగా వేరే వేరే కల్పనలన్నీ కూడా చేయకూడదు. అలా చేస్తే వృత్తికి హాని కలిగి వృత్తిలో లేని ప్రసంగాలన్నా అన్ని కూడా చేయవలసి శృత హాని అశృత కల్పనా ప్రసంగా ఇందులో లేనివన్నీ దానిలో పెట్టడం చేసాం కర్తృస్వరూప ప్రతిపాదన పరతావసీయతే అని ఇక్కడ నిస్తున్నారు. కాబట్టి తేషాం కర్తృస్వరూప ఇది పాఠమతాన్ని గురించి నెగేట్ చేయడం అనమాట. తేషాం వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఎవరు మీమాంసకులు చెప్పినట్టుగా పాఠమతం వారు మీమాంసకులు చెప్పినట్టుగా నచితేషాం కర్తృస్వరూప ప్రతిపాదన ఫలతావసీయతే. వాళ్ళు చెప్పిన విధంగా కర్తృస్వరూపణ కర్త యొక్క స్వరూపాన్ని ప్రతిపాదన చేయడంలోనే ఈ విషయం బయటపడదు.
అందువల్ల కర్తృత్వాన్ని పెట్టుకోవడం, కర్తృత్వ విషయంగా కర్మ ఉపాసనని బోధించటం అలాగా చెప్పినంత మాత్రం చేత సరిపోదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా కర్త ఉండాలి, కర్మ దాని యొక్క ఫల విషయం ఉండాలి, ఈ ప్రకారంగా విధి విధానాలంతా కూడా చక్కగా చెప్పాలి, అలాగా అన్నమాట. కాబట్టి కర్త స్వరూపము అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కర్త యొక్క స్వరూపము ఒకసారి ఫలానా కర్మకి అర్హుడు, ఉపాసనకి అర్హుడు, ఇట్లా కదా. ఈ ప్రకారంగా కర్తకి ఏదో వాళ్ళు విధి విధానాన్ని ఆపాదించడం అనేది జరుగుతుంది. అలాగా ఇక్కడ కుదురుతుంది. నచ్చామవుతుంది. ఈ ప్రకారంగా ఇలా చేసినంత మాత్రం చేత అది సరిపోదయ్యా. ఎందుకని అంటే సత్యేన కంపస్యేత అని ఉంది కదా, సత్యేన కంపస్యేత. మరి ఆయనకి ఏ కారణం ఉంది? ఆ కారణం ద్వారా ఆయన ఏం చూడగలుగుతాడు? కాబట్టి మీరేమో ఆ యొక్క కర్తకి ఈ కర్మలు అవన్నీ కూడా చెప్తున్నారు కదా. ఇక్కడ ఏమున్నది? బ్రహ్మములకు ఉపాధి లేదు కదా, కరణములు లేవు కదా. ఆ కరణాలు పెట్టుకొని ఆయన ఏమి చూడగలుగుతాడు, ఏమి వినగలుగుతాడు, ఏమి తెలుసుకోగలుగుతాడు? ఇంకొకటి ఏముంది అక్కడ? బ్రహ్మయేవ అభూత్, బ్రహ్మమే కదా ఉన్నది ఇదంతయు, బ్రహ్మం కంటే అన్యమైనది మరొకటి లేదు కదా. మరి ఏ ప్రకారంగా ఇక్కడ ఆయన తెలుసుకోగలుగుతాడు అని చెప్పారు. సరే ఇలాగా. కాబట్టి తత్కేన కంపస్యేతు ఒకటి ఇత్యాది. దీన్ని బట్టి చూస్తుంటే క్రియాకారక ఇది ఒకసారి చెప్పండి. తత్కేన కంపస్యేత ఇత్యాది క్రియాకారక ఫల నిరాకరణ స్మృతే నచ పరినిష్ఠిత వస్తుస్వరూపత్వే అపి శిక్షాది విషయత్వం బ్రహ్మణః తత్వమసి ఇది బ్రహ్మాత్మభావస్య శాస్త్రమంతరేణ అనవగమ్యమానత్వాత్ యత్తు హేయోపాదేయరహితత్వాత్ ఉపదేశ అనర్థక్యమితి నేష దోషః. హేయోపాదేయ శూన్య బ్రహ్మాత్మత అవగమాత్ ఏవ సర్వక్లేశ ప్రహాణాత్ పురుషార్థ సిద్ధేః దేవతాది ప్రతిపాదనస్య వాక్యగత ఉపాసనార్థత్వేపి న కచ్చిద్ విరోధః న తదా బ్రహ్మణః ఉపాసనా విశేషత్వం సంభవతి. ఎంతవరకు చేస్తాం. కాబట్టి ఇత్యాది ఈ యొక్క మంత్రాల ద్వారా చూస్తుంటే తత్కేన కంపస్యేతను కదా. ఆయన కేన కరణేనా వినాలి బాగా. అసలు ఏం లాభం? మీరేం పుస్తకం అనుకోవచ్చు కదా, ఇంట్లో చదువుకోవచ్చు కదా. కేనంటే ఏ కారణం ద్వారా, దేని ద్వారా, ఏమున్నదని, ఏ విషయం ఉన్నదని ఆయన చూడగలడు, తెలుసుకోగలడు, వినగలడు అని అడిగారు. అంటే రెండోది ఉండాలి కదా. ఆత్మకి ఏదైనా ఉండాలి కదా, ఉపాధి ఉండాలి కదా. ఆ ఉపాధి అవయవాలు ఉండాలి కదా. ఆ అంగాల ద్వారా ఆయన ఇంకొక దాన్ని సంబంధం పెట్టుకోవాలి కదా. ఇదింతయు బ్రహ్మమే అయ్యింది కదా. బ్రహ్మం కంటే అన్ని మేలు లేదు కదా. ఇలాంటి తత్వ విషయంలో మీమాంసకులు చెప్పే వాదము ఎలా సరిపోతుంది?
ఏమున్నదని ఏం చెయ్యాలి, ఏం చూడాలి. ఎక్కడ సర్వాత్మయోహు, ఎక్కడైతే సర్వాత్మమే అయ్యున్నదో, సర్వము బ్రహ్మమే అయ్యున్నదో, రెండవది లేదో అసలు ఏముందయ్యా అని ప్రశ్నిస్తూ ఒక రకంగా ఇత్యాది ఇలాంటి క్రియాకారక ఫల నిరాకరణ స్మృతి. క్రియని, కర్మని, కారకాదుల్ని, కర్తృత్వాదుల్ని, దానివల్ల కలిగేటువంటి ఫలాలు, కర్త కర్మ దానివల్ల కలిగే ఫలాలు నిరాకరణ స్మృతి, నిరాకరిస్తున్నాయి. దాన్ని ఒప్పుకోవడం. దీంట్లో కర్తృత్వము, ఆ యొక్క కర్మ, కర్మ ఫలము, భోక్తృత్వాది విషయాలంతా కూడా నిషేధం చేస్తారు. రెండవది లేదు. నచ పరినిష్ఠిత వస్తు స్వరూపత్వేపి ప్రత్యక్షాది విషయత్వం బ్రహ్మణ. అయితే ఈ పరినిష్ఠితమైన వస్తువు ఉంది కదా, సిద్ధమైన వస్తువు బ్రహ్మము, ఈ సిద్ధమైనటువంటి వస్తువు స్వరూపం విషయముందో, సిద్ధమైనటువంటి వస్తు తత్వం ఏందో ప్రత్యక్షాది విషయత్వం బ్రహ్మణ అనేది కుదరని పని. నచ్చ ఎందుకంటే సిద్ధమైనటువంటి వస్తువు స్వరూప విషయంలో ప్రత్యక్షాది విషయముతో పని లేదు. ఎందుకంటే ప్రత్యక్షాది విషయంగా బ్రహ్మము అవగతం కాదు. ఆ ప్రత్యక్షమైన అర్థం కూడా వాళ్ళకి సరిగ్గా తెలియక, ప్రత్యక్షం అంటే మనకు కనిపించేదే కదా, మనం దాన్ని నిత్యము మన ఇంద్రియానికి అది విషయమయ్యేదే కదా, మన ముందున్నదే కదా, అట్లా అనుకుంటున్నారే గాని మన ఆల్రెడీ మనం తయారు చేయబడి మన ముందు పెట్టబడిన వస్తువు అనుకుంటున్నారే గాని ఇది మన స్వరూపమే అయి ఉన్నది, మనకి మూలమే అయి ఉన్నది, మనకి మన అన్నిటికీ కూడా ఆధారమే అయి ఉన్నది అని అర్థం తీసుకోవాలి. ఇది అపరోక్షం. అపరోక్ష విషయంలో చెప్పాలి. అందుకనే నువ్వు ఏదో పెద్ద వస్తువు అంటే తెలుగులో పెట్టింది అనుకో, ఇక్కడే ఉన్న వస్తువు అంటే మనకి ఇంద్రియానికి విషయం అవుతుంది అనుకో. అట్లా అనుకోవడం బట్టే ప్రత్యక్షాది ప్రమాణాలకి తెలిసే విషయం కదా. దీనికోసం నీకు శాస్త్ర ప్రమాణం ఎందుకు, దీని విషయంలో వివేక విచారణ ఎందుకు అని నువ్వు అంటావు. సరిపోదు, ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. కాబట్టి అట్లా కాదు. చూడు, ఒక వాక్యం చెప్తాం, తత్వమసి. అందువల్ల దశముడు ఎప్పుడైనా సరే వాడు ప్రత్యక్షంగా ఏది చూడలేదు, తానే అని తెలుసు. ఎవరైనా ఇదిగో దశముడు అని కాదు, నువ్వే దశముడు, నేనే దశముడు అన్న తర్వాత వాడి ఇంద్రియాలు ఏం కలపవలసిన పనిలేదు. ఇంద్రియాలతో వాడిని విషయం చేసుకోవాల్సిన పనిలేదు. దశముడు అభావము అనే మాట తీసేయాలి, ఆ యొక్క ఉనికి పోవాలి, సంకల్పం పోవాలి. దశముడు నష్ట, పదోడు లేడు అనే వెళ్ళిపోవాలి అంతఃకరణలో. అది తీసేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు దశమహా నష్ట అనే భావన ఉండేది. ఇప్పుడు దశముడు నష్టం కాలేదు, నేనే అయ్యాను అని తెలుసుకోవాలన్నమాట. కాబట్టి దశముడు నేను అని తెలుసుకునేదానికి కర్మక్కర్లే, సాధనక్కర్లేదు, ఉపాసనాది భావనలు, తపస్సు, ఎవ్రీథింగ్ అక్కర్లేదయ్యా. ఇక్కడ వివేక జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలండి. కాబట్టి దశముడు జ్ఞాన ప్రాప్తి విషయం. చూసారా? కాబట్టి అక్కడ తెలుసుకోవడం తప్ప ఇంకా వేరే చేసే విషయాలు ఏమి లేదు. అలాగే ఇక్కడ కూడా
అహం సంసారి, అహం జీవ అనే బుద్ధిని నెగేట్ చేసుకోవడమే తప్ప దీనికి సాక్షి స్వరూపంగా ఉండేటువంటి తత్వాన్ని మనము గుర్తించవలసిన పని లేదు. ఎక్కడో మనం తెచ్చుకునే విషయం కాదు, అది వదిలే విషయము కాదు, పట్టుకునే విషయము కాదు. అందువల్ల మనం వివేకం చేసుకునే సమకాలంలో అంతఃకరణలో కూడా ఎక్కడితో వెళ్ళిపోయినట్టుగా కానీ ఎక్కడి నుంచో వచ్చినట్టుగా కానీ అవన్నీ కూడా అబద్ధమైపోయి నేనుగానే ఉన్నాను లేకపోతే అపోహలో అలాగా మనకి ఎక్కువ శాతం దీని మీదనే నడుస్తుంది. అన్ని ఏదో రిపోర్ట్లో కొద్దిగా ఎక్కువైనా మనకి ఏదో అనిపిస్తుంది, మనకి తక్కువైనా ఏదో అనిపిస్తుంది. అంతా అపోహలే, ఏది కరెక్ట్ కాదు. మన అనుభవంతో మనం ఉండడం ఇవన్నీ ఆ అపోహలు, అబద్ధాలు, కలపనలు, సంశయంతో కూడుకున్నవి. వాళ్ళు ఏదో చెప్పడం, మనం బుర్రలు వేసుకోవడం, మనం ఆలోచన లేకుండా బయట దాని మీద ఎక్కువగా ఆశ్రయించినట్టుగా బాగా కనిపిస్తుంది. ఏదో చెప్పారు. కాబట్టి మార్చేదేడు పరిస్థితి ఏమిటి అని విచారం చేయడమేమో సానుభూలం. ఇంకా వేరే దాన్ని మనం పట్టుకోవాలి అది ఉండడం అంతా ఎక్కువ శాతం అపోహకే కాదు. అపోహలే ఉంటాయి దానిలో. ఏదో కల్పన చేసుకోవడం, విపరీత కల్పనే ఎక్కువగా ఉంది. ఇలాగా కల్పించుకోవడం అనేది కాదు. ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణాలంటే విషయం చేసుకునేది కూడా కాదు. ఇది నేనే అయ్యున్నాను అనేటువంటి తత్వమూర్తి వాక్య ప్రమాణం ఉంది కదా, సిద్ధ వస్తువుని అపరోక్షంగానే తెలియజేస్తుంది. ఈ విషయంలో భావన చేసేదానికి కూడా మనకు అవకాశం లేదు. ఇది బ్రహ్మాత్మ భావస్య అంటే బ్రహ్మాత్మ భావం అంటే బ్రహ్మాత్మ జ్ఞానం. బ్రహ్మాత్మ భావస్య బ్రహ్మాత్మ జ్ఞానము శాస్త్రమంత్రైన అనవగమ్యమానత్వ. శాస్త్ర ప్రమాణములు లేకుండా దాన్ని అవగతం చేసుకోవడము అసంభవం. అందువల్ల ఈ బ్రహ్మాత్మ జ్ఞానము ఉంది కదా, ఏకత్వ జ్ఞానము, అహం సిద్ధ ఇది, అహమస్మి ఇది, శాస్త్ర ప్రమాణములు లేకుండా, శాస్త్ర బోధ లేకుండా అది నిశ్చయానికి రానే రాదు అని అది కరెక్టే అన్నమాట. ఎందుకంటే శాస్త్ర ప్రమాణం ఆప్తవాక్యం లాగా అనన్యంగానే బోధిస్తారు. అన్యుడైన వాడొచ్చి అనన్య బోధే చేస్తారు. దశముడికి వాడంటూ వాడు తెలుసుకోలేడు, ఇంకొకరు వచ్చి చెప్పాలి. ఆ చెప్పేవాడి వల్లనే ఆ చెప్పేవాడికి కరెక్ట్ గా చెప్పాడు, సాధన సాధ్యములుగా చెప్పలేదు, ఇంకా లోపాంతర విషయంగా తనకన్నా భిన్నంగా ఎక్కడో చెప్పలేదు, పరోక్షంగా చెప్పలేదు, వాడి కంటికి కనిపించేటట్టుగా కూడా చెప్పలేదు, స్వాత్మ నిశ్చయంగానే చెప్పారు. వాడు నువ్వు దశముడివే అని అయ్యింది. అలాగే శాస్త్ర ప్రమాణం కూడా నీవే అయి ఉన్నావు అని ఉపనిషత్ ప్రమాణం ద్వారా మనకి నిశ్చయానికి వస్తుంది. కాబట్టి తత్వమసి వాక్యాలు ఈ ప్రకారంగా బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానాన్ని, అహమస్మి బ్రహ్మ అనే జ్ఞానాన్ని బోధించింది. కాబట్టి శాస్త్ర ప్రమాణం లేకుండా ఈ జ్ఞానం అనేది కలగనే కలదు. ఎత్తు నువ్వన్న ఒక మాట ఏయోపాదేయత్వాత్ ఉపదేశ ఆనందస్యమితి, అది కూడా ఏం దోషం లేదు. అది కూడా ఆ మాట కూడా దోషం ఏం లేదు. నువ్వు అట్లా అన్నావు. ఏయోపాదేయాలు లేని విషయము ఉపదేశానికే పనికిరాదు అంటే అదేం దోషమే కాదు. ఇక్కడ ఏయోపాదేయములు లేని విషయమే ఇక్కడ బోధించవలసి ఉన్నది. అంటే వదిలేది పట్టుకునేది కాని విషయంలో బోధ చేయవలసిన అవసరం లేనే లేదు అన్న. అది వదిలేది కాదు కదా, పట్టుకునేది కాదు కదా, సాధనలు లేవంటున్నావు కదా,
ఇంద్రియాదులు వాటికి పనే లేదంటున్నావు కదా, దాన్ని బోధించే పనే ఉంది, నువ్వు చెప్పే పనే ఉంది అని అంటా ఉన్నావు. అసలు నిజంగా దీనికే ఉపదేశం కావాలిగా. ఎందుకని ఉపదేశం కావాలి? అసలు మీరు చేసేదాన్ని బట్టి చూసేదాన్ని బట్టి అది సాధన సాధ్యాలతో కూడుకున్న విషయం అనుకోవడమే కొద్ది తప్పది. నీవే అయి ఉన్నావు, పని చేసిందా లేదు. నువ్వు ఏదో వెతుకుతున్నావు కదా, ఎదవలసిన పని లేదు నువ్వే. అది ఉపదేశం ఫలించింది కదా. నువ్వేదో చేస్తున్నావు, చేయకుండానే నువ్వే అయి ఉన్నావు, ఉపదేశ ఫలితమే కదా. కాబట్టి హేయోపాదేములు లేని ఆ యొక్క తత్వానికి ఉపదేశములతో పని లేదు అన్నావు కదా. అయినా బ్రహ్మము హేయోపాదేములు లేనిదే, ఆత్మ హేయో గ్రహణాగ్రహణములు లేనిదే, పట్టుకునేది వదిలేది కాదు. అయినా జ్ఞానం అవుతుంది. కాబట్టి ఎత్తు హేయోపాదేయ రహితత్వాద ఉపదేశ అనర్థకిమితి అన్నారు. నైత దోష, ఈ దోషం ఏమి లేదు అని చెప్పి హేయోపాదేయ శూన్య బ్రహ్మాత్మకావగమాదేవా సర్వకేశ ప్రహాణాత పురుషాంత స్థితి దేవతాది ప్రతిపాదనతో స్వవాక్యగత ఉపాసనార్థత్వేపి న కచ్చిత్ విరోధః. మరి దోషం ఏం లేదు, మేము దానికి అర్థం చేస్తాం కదా అని చెప్పి ఏంటి హేయోపాదేయ శూన్య హేయోపాదేయములు లేని బ్రహ్మాత్మక అవగమాదేవ, ఈ బ్రహ్మాత్మ జ్ఞానం ఉందే ఈ ప్రకారంగా కలిగించుకున్న వెంటనే గ్రహణాగ్రహణములు లేని బ్రహ్మమే ఆత్మ ఉన్నది అనేటువంటి వివేక జ్ఞానం వల్ల తెలిసిన వెంటనే, అర్థం చేసుకున్న వెంటనే నేను బ్రహ్మమే ఉన్నాను, నాకంటే పరమాత్మ అన్యంగా నేనే లేదు, నేనేం చేయవలసిన పని లేదు, నేనేం పొందవలసిన పని లేదు, దీనికోసం సాధన సాధ్యములు లేనే లేదు, నేను కర్తగా గాని కర్మగా గాని ఫలంగా గాని ఈ జ్ఞాన విషయంలో అనుకోవాల్సిన పని లేదు అని ఎప్పుడైతే వాటి తెలుసుకుంటాడో సర్వక్లేశ ప్రహాణ పురుషార్థ సిద్ధే, అన్ని రకాలైన క్లేశాదులన్నీ నివృత్తమవుతాయి. అన్ని రకాల క్లేశములన్నీ ప్రహాణాత్ పురుషార్థ సిద్ధే, ఈ ప్రకారం పురుషార్థం సిద్ధిస్తుంది, మోక్షం కలుగుతుంది. అట్లా చాలా మంది ఏంటంటే అన్ని రకాల క్లేశాలు పోతుంది అంటే, ఇప్పుడు మనం ఏమని అనుకుంటాం, ఇప్పుడు శరీరము మనం 2 శరీరాలు పెట్టుకోవాలన్నాం కదా, పూల దీంట్లో ఏ రకమైనటువంటి క్లేశాలు కలగనే కలుగువా? ఆ క్లేశాలన్నీ కలుగుతాయా అంటే అన్ని కలుగుతాయి. ఎట్లాగా? మరి శరీరానికి ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి, శరీరానికి దానికి వస్తే ఆత్మకు వస్తుందా అని అనుకొస్తుంది. ఇప్పుడైతే శరీరానికి రాకపోతే ఆత్మకు వస్తుందా చెప్పు? అది నిత్య వస్తువు అని చెప్పాను. నేను ఈ పనులు అలాగే చేతిలో పెట్టుకోండు, 10 ఏళ్ల తర్వాత వచ్చి తింటానని చెప్పానా? నువ్వు తినేరా అని చెప్పేసి ఎవరికైనా పాలు ఇచ్చిపోతాం మనం ఊరికి వెళ్ళేటప్పుడు. నేను వచ్చిన తర్వాత మాకు ఆ పాలు ఏంటి అంటావా? తాగేయండి సాయంత్రానికి. కూరలు ఇచ్చిపోతాం, మిగిలిన కూరలు వంకాయలు అవి మిగిలిన వండేసుకుంటాం. మాకు వచ్చిన తర్వాత అలా తీసుకొని ఇవ్వు అని చెప్తా ఉంటాను. అలాగే శరీరాన్ని ఎవరు చెప్పేట్లాగా ఒకటే సత్యం అని చెప్పాము కానీ ఇవన్నీ సత్యం అని చెప్పావా? ఈ మనసుకి ఏమి లాభం అని చెప్పామా? మనసు సంతోషపడినా కూడా అది డూప్లికేట్ అని చెప్పాం కదా, మనసు దుఃఖపడినా కూడా అది డూప్లికేట్ అని చెప్పాం కదా. అది అన్ని అపోహలన్నీ నింపుకుంటుంది. శరీరం అంటే అన్ని వికారాలతో అన్ని సమకూరని అన్ని అణువులు సమకూరని కదా, సంబంధాలు చేత శరీరం ఏంటి సంఘాతం కదా, అది దానికి శబ్దం వికారాలు ఉన్నాయి కదా.
తెలుసుకోకుండా మళ్ళీ మైమర్చిపోతే ఎట్లాగయ్యా? కాబట్టి ఈ రకమైన భ్రమలన్నీ వదిలిపెట్టేసి ఆత్మ ఏంది అవన్నీ తోసేసి రూప జ్ఞానం కలిగించుకోమని చెప్పామే కానీ వాటిని పట్టుకొని మీరు ఎన్ని చేసినా సరే ఎన్ని తొమ్మిదినా సరే అవి ఉంటాయని చెప్పాము మేము. అట్లా చెప్పలేదు కదా. అందుకని అన్ని రకాల సంశయాలు, అన్ని రకాల అవివేకాలు, ఆ వికల్పాలు వాటినంతా తొలగించేది. కాబట్టి సర్వ క్లేశ ప్రధానాలు పురుష అన్ని విధాలుగా మనకి వాటి మీద వీటి మీద వాటి మీద ఎన్ని రకరకాలుగా మనం అనుకోనున్నాం కాబట్టి అవన్నీ తుడిచేసి క్లీన్ చేసి వాటి మీద నువ్వేమి అట్లా ఎందుకు అనుకున్నావు? అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, అలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది అని ఎందుకున్నావు? మా అమ్మాయి పెళ్లి జరిగింది, మా అబ్బాయి పెళ్లి జరిగింది, భలే అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఇది చాకరీ అనిపించటం లేదు. అసలు పుట్టడమే దండగరా అంటే ఈ పనులన్నీ అంటారు ఈ జనాలు. ఇంకే అర్థమైందా? ఇట్లాగా జనాలు ఎవరు కల్పన చేసుకుంటారు. కల్పన చేసుకున్నప్పుడే ఇవన్నీ అనర్థాలు బయలుదేరుతాయి, గొడవలన్నీ వస్తాయి. ఆ కల్పన పరిసమాప్తం అయ్యేంత వరకు. కాబట్టి ఈ ప్రకారంగా చూసారా, ఇలాగా ఏదో ఒకటి మనకి ఈ దేశ ప్రపంచంలో ఈ విషయాలలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. దాని మీద అభిమానము, అహంకారము, మమకారము, మోహము, కర్తృత్వము ఇవన్నీ పెట్టుకో ఉంటాం కాబట్టి మనకు ఆ విధంగా దాని విపరీతంగా అనిపిస్తుంది. మనము ఆ రకంగా బంధం వల్ల మనం బాధపడినట్టుగా అనిపిస్తుంది. అదేం పర్మనెంట్ అనేది వస్తుంటాయి, పోతాయి. అర్థమైందా? అట్లాగా అందువల్ల ఆహారం తీసుకునేంత వరకు జఠరాగ్ని గురువుతో తీసుకో ఆకలి తీసుకున్న తర్వాత అప్పుడు ఆయాసం అజీతి తీసే లోపలికి రావడానికి కంగారే, బయటకు వెళ్ళిపోయేదానికి కంగారే. అట్లా ఉంటుంది అన్ని పరిస్థితులు, మనసులో గాని దేహంలో గాని కాలం గాని దేశం. ఆ కాలం వచ్చేంత వరకు కంగారు. కొత్త కాలం రావాలి, తర్వాత ఈ పాతకాలం పోవాలి, కొత్త వస్తువులు రావాలి, మళ్ళీ పాత వస్తువులు వెళ్ళిపోవాలి. ఇదే పని కదా. అన్నిటికీ ఆగమాపాయ ధర్మాలు ఉంటుంది, స్థితి లయాదులు ఉంటుంది. అట్లా ఇవన్నీ వాటి మీద ఉండేటువంటి అపోహలన్నీ తొలగించుకుంటే మీకు ఏ రకమైన క్లేశాదులు మన లేదా అలా అధ్యాసం చేసుకొని దాన్ని గట్టి చేసుకొని మనము ఏదో అనర్థాలు పొందినట్టుగా బాధపడినట్టుగా అనుకుంటాము. కానీ నిజంగానే సర్వక్లేశ ప్రధానాలు పురుషార్థ సిద్ధే అని చెప్పి ఈ ప్రకారంగా పురుషార్థము దేవతాన్ని ప్రతిపాదింపుడు చెప్తున్నారు. మరి ఇంకో మాట అన్నారు మీరు, దానికి కూడా సమానం. మరి ఆ యొక్క ఏకత్వ ప్రతిపాదన శుద్ధ జ్ఞానాన్ని కలిగించేటువంటి ఆ యొక్క వాక్యాలు ఉన్నాయి, బ్రహ్మవాక్యాలు, ఉపనిషత్ వాక్యాలు, ఆత్మ వాక్యాలు. దానికి ఏం పని ఏం లేదు కదా, ముందు పొలంగా తానే అని తెలుసుకోవడమే కదా. మరి ఆ విషయంలో మీరు ఇంకో కూడా చెప్పారు. మరి దేవతాపరంగా అయినా చేశారు దాన్ని ఆ వాక్యాలు. దేవత విష్ణు అనుకోని, శివుడు అనుకోని, అగ్ని అనుకోని అట్లాగా ఉపాసన చేయమని, బ్రహ్మముని సచ్చిదానంద స్వరూపాన్ని అట్లాగా ఉపాసన చేయండి అన్నట్టుగా మీరు అన్నారు. ఉపాసన అందరికి ఎవరికైనా వాణిస్తుందా అని అన్నారు కదా. దానికి సమానం దేవతాది ప్రతిపాదనతో వాక్యగత ఉపాసనార్థి కచ్చిత్ విరోధ. అది ఇక్కడ కూడా అలాంటి విరోధం ఏమి లేదు. దేవతాది ప్రతిపాదనతో పదం చేత దేవతాది విషయంగా దాన్ని ప్రతిపాదన చేసి కదంటే
వాక్యగత ఉపాసనా దృష్టి నా కత్తి విరోధ అయ్యా. ఆ ఉపాసన గురించి చెప్పుకుంటే మేమేమన్నా కాదంటమా? ఉపాసన విషయంలో ఏమైనా చెప్పుకుంటే మేము కాదను. ఉపాసన ఉంటే చెప్పు. దాంట్లో అక్కడ ఆత్మను ఉపాసన చేయమని చెప్పారు, బ్రహ్మను ఉపాసన చేయమని చెప్పారు, నేను సచ్చిదానంద స్వరూపం అని ధ్యానిస్తున్నాను, ఇలాంటివి ఏమన్నా ఉంటే చెప్పు. అలాగే మనం ఒప్పుకుంటాం. ఉపాసన కాని విషయానికి ఉపాసన తగిలించడం అంటే అది న్యాయంగా ఉంటుంది, న్యాయ సమ్మతమైన విషయంగానే కాదయ్యేది అని చెప్పి అలాగే విరోధం వేరే. ఉపాసన చెప్తే నేను ఎందుకు కాదంటాం? కానీ ఉపాసన విషయం ఎక్కడుందయా? అక్కడ ఆ దేవతా విషయాలు అక్కడ సరిపోతుంది. ఇక్కడ బ్రహ్మం ఎందు దేవతా విషయాలు అనేది సరిపోనే సరిపో. ఏకమది అజమది, ఏకమైనది ఏకమైనది అజమైనది, ఫలిత అంతటా నిండుకోనున్నది. ఎందుకంటే అన్యమైనది ఏది లేదు. అక్కడ కర్మలు గాని కర్తలు గాని కరణాదులు గాని వాడే శక్తి కాదు. దాంట్లో సజాతి విజాతి సగటు భేదములు లేవు, కాలదేశాలు లేవు. అలా ఉంటే చెప్పు. అందుకనే ఇంకో మాట కూడా ఏకత్వే ఉపాదే శూన్యతయా క్రియాకారకాది ద్వైత విజ్ఞాన ఉపమర్ధ ఉపపత్తే. ఈ ఏకత్వ జ్ఞానం కాబట్టి, అద్వితీయమైనటువంటి ఆత్మజ్ఞానం కాబట్టి దీనిలో హేయోపాధేయాలు ఏమి లేవు. ఈ పడుకునేది కానీ వదిలేది కానీ అట్లాంటిది ఏమి లేదండి ఇక్కడ. అలా ఉండినట్లయితే క్రియాకారక అది ద్వైత విజ్ఞానం అంతా ఉంటుంది కదా. కానీ ఇక్కడ అలా కాదే, క్రియాకారక మొదలగునవి ద్వైత విజ్ఞానాలు ఉన్నాయి కదా, అద్వైత విషయ జ్ఞానాలని ఉపమర్దన ఉపపత్తి ఉపమర్దన చేసి పడేసి మొత్తం సమూలంగా నెగేట్ చేసేసారు, నివృత్తి చేసి పడేసారు. ఆనందతులు విడిచిపెట్టేసారు. కాబట్టి క్రియాకారకాన్ని ద్వైత విజ్ఞానం అంతా సముదాయాన్నంతా కలిపి విడిచిపడేసినారయ్యా ఇక్కడ. కాబట్టి ఇక్కడ అలాంటి ప్రసంగమే రాదు. కర్తకు గాని కర్మకు గాని ఫలానికి గాని పట్టుకోవడం గాని వదిలిపెట్టడం గాని ఈ ఏకత్వ జ్ఞానంలో లేనే లేదు. మరి ఉపాసన ఎలా చేస్తుంది? ఉపాసన అంటావు, కర్మ అంటావు, సాధన సాధ్యాలు అంటావు. ఏమిటి ఎక్కడ పట్టుకొస్తుందో ఇవన్నీ ఇవన్నీ ఎవరికే జవాబుగా పూర్వపక్షి కర్మిష్ఠుడి. ఇంకో పాయింట్ నహి ఏకత్వ విజ్ఞానేనా ఉన్మతి సత్య ద్వైత విజ్ఞానస్య పునః సంభవః అస్తి. ఇది అండర్లైన్ చేసుకోండి, మంచి పాయింట్ ఇది. ఒక్కసారి ఏకత్వ విజ్ఞానంగానే కలిగించుకున్నట్లయితే నహి ఏకత్వ విజ్ఞానేన ఉన్మతి సత్య ద్వైత విజ్ఞానస్య పునః సంభవః నహి అస్తి. ఇప్పుడు మాకు గుర్తు పెట్టుకోవాలి, చాలా మంది ద్వైతంలో ఉండేవాళ్ళు, బాగా అది కట్టేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఆలోచన చేస్తుంటారు. తత్వవేత్తలు అలాంటివన్నీ తెలియజేయరు. ఎక్కడైనా ఎంతో మంది నేను చూస్తూ ఉంటాం, మంచి మంచి తత్వవేత్తలందరూ కూడా మంచంలో పడి కాళ్ళు చేతులు ఆడకు కూడా వాళ్ళు ఏమనేవారంటే శాస్త్రమే ప్రమాణం, ఆ జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుంది. ఎవరన్నా చూస్తాను, స్వామి మీ శరీరం ఎలా అయింది, నా శరీరాన్ని బంగారం చేయాలనుకుంటున్నా, వజ్రం చేయాలనుకుంటున్నా అంటారా? శరీరమా కాదు, అట్లాగే శరీరం ఇట్లాగే ఉంటుంది. ఈ శరీరం వాడుతున్నావు, సైబర్ క్లాస్ పాడేస్తున్నావా, దాన్ని ముందుకున్నావా? మరి అదే ఇది విత్తనాలు పళ్ళకి పోయినప్పుడు విత్తనాలు పట్టుకొచ్చేస్తున్నావు ఇంటికి, ఏమిటి అక్కడే పట్టేసి వదిలేసి వస్తున్నావా? మునక్కాయ చపరించిన తర్వాత దూరం అవుతున్నావా లేదా?
తిరిగిన చొక్కాలన్నీ పడేస్తున్నావా లేకపోతే అలాగే దాచుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? అట్లాగే చాలా మనం చేస్తాము, కొంత చేయము. చిక్కు తీసి పడేస్తుంటాం, గోధుల దగ్గర చేసుకుంటుంటాం, మలమూత్రాలు విసర్జన చేస్తుంటాం. శరీరం విసర్జన చేయడానికి ఏంటయ్యా? ఈ ప్రకారంగా అదేదో నిత్యం అనుకుంటాం. ఎందుకని ఆ బ్రహ్మ చేసింది శరీరంలో తాను ఉండటం బట్టి, తాను ప్రకాశించటం బట్టి. కొడ మొగిన వెంటనే కొడలో కనిపించే సూర్యుడు చచ్చిపోయాడే, నా సూర్యుడికి ప్రార్థకర్మలు చేయాలా? సూర్యుడు చచ్చిపోయాడు. ఎవరో ఈ కొండలో వీడి ఖర్చులో కనిపించాడు కదా, అది ఈ రోజు తొలి పగలగానే సూర్యుడు చచ్చిపోయాడు. అది భ్రమలు ఉంటాయన్నమాట. అంతేదా? అందువల్ల తత్వ వివేకం చేసిన వారికి అట్లాంటి బ్రహ్మలు ఏమి పెట్టుకునే వేరు ఇది వేరు. కాబట్టి ఈ ప్రకారంగా నహి ఏకత్వ విజ్ఞానం, ఇక్కడ ఏకత్వ విజ్ఞానమైన ఏకత్వ విజ్ఞానం వల్ల ఆత్మయ బ్రహ్మ అనేటువంటి ఆత్మాకి బ్రహ్మ అనే జ్ఞానం వల్ల ఉన్మతితమైన ద్వైత విజ్ఞానము, పెరిగిపోయినటువంటి ద్వైత విజ్ఞానం, నిషేధమైనటువంటి ద్వైత విజ్ఞానం, నాశనమైనటువంటి ద్వైత విజ్ఞానం పునః సంభవం. మళ్ళా పుటమే స్వామి స్వామి ఇప్పుడు చూసిన అహమస్మి బ్రహ్మ అనేవారు కదా, ఇప్పుడు మీకు ఆరోగ్యం సరిగ్గా లేదు కదా, త్రైముఖం యజామహ చెప్పచ్చు కదా. త్రైముఖం లేదు, చతుర్ముఖం లేదు. ద్వారా జ్ఞానం కలగడమే రెండు శరీరాలు పడుతున్నాయి నిజానికి. ఇప్పుడు కొత్తగా ఏమిటి, అప్పుడే పడుతుంది. జ్ఞానం కలిగిన వెంటనే దగ్ధ బీజవోతం అని చెప్పరా, విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వతం. 5 కోశాలు దాటావా, 5 కోశాలలోనే ఉన్నావా? పోలి విచారణ చేసుకుంటూ వెళ్ళిపోయాం కదా, నివృత్తం అయిపోయినట్టే. నివృత్తం అయిపోయింది. అన్నమయ కోశాన్ని విచారించినతో అంటే అన్నమయ కోశానికి నేను విలక్షణం చెప్తుంది. ప్రాణమయ కోశాన్ని విచారించిన వెంటనే దానికి విలక్షణం చెప్తుంది. మనోమయ కోసం విచారణ చేసిన వెంటనే దానికి విలక్షణం చేస్తుంది. విజ్ఞానమయ కోసం విచారణ చేసిన వెంటనే దానికి నేను విలక్షణం. ఆనందమయ కోసం విచారణ చేసిన వెంటనే ఈ ఆనందాలన్నీ ఆత్మ ఎందుకు కలుపుతాలని చెప్తుంది. సర్వ ఆనందం, అన్ని ఆనందాలకి నేను సముద్రం లాంటి వాడిని, తుంపరు లాంటి వాడిని కాదు అని నేను బ్రహ్మమే ఉన్నాను. కాబట్టి సర్వ కోశ విలక్షణ, కోశాతీత ఆత్మ అని తెలిసిన వెంటనే ఈ కోశములు ఏంటి మరి బాబు. అందువల్ల ఎప్పుడైనా సరే చనిపోయిన తర్వాత భగవద్గీత, చనిపోయేలా ఈ చంపేదానికే భగవద్గీత. స్థూల సూక్ష్మ శరీరాన్ని చంపేదానికే భగవద్గీత. అజాయతే మ్రియతేవా. కాబట్టి ఈ ప్రకారంగా ఒక్కసారి ఆత్మ ఏకత్వ విజ్ఞానం కలిగిన వెంటనే ఇక మరలా పునః ద్వైత విజ్ఞానం అనేటువంటిది కలగడే కలగదు. పురుషాన్ని పట్టుకొని మళ్ళీ భయపడుతూ కూర్చోరు ఎవరు. పాముకి ఇష్టం ఉండదు, దాన్ని చూసి మనమేమో పాము అనుకోవాల్సి ఉంటుంది. తీసి పారేసిన దాని మీద మళ్ళా ఏమి అక్కడ ఉంటుంది వదిలేసి. కాబట్టి డెడ్ బాడీని చూసుకుంటూ మనం చాలా కాలం మనం భార్య భర్తల పట్ల వ్యామోహం కలిగి ఉన్నట్టుగానే డెడ్ బాడీలను కూడా ఆ విధంగా ఇంట్లో పెట్టుకొని కూర్చోరు. సాయంత్రానికే వెళ్ళిపోవాలి. అందుకని ఎక్కువగా శాతం ఎప్పుడైనా సరే నేను కూడా ఏమంటుంటానంటే, భజనలు కాలం ఎవరైనా సరే ఇళ్లలో ఉంచుతారు. చనిపోయిన వాళ్ళని వెంటనే ఖాళీ చేసేయండి ఇల్లు అని. చనిపోతాను అనేటప్పటికే ఖాళీ చేసేయండి ఇల్లు అంటారు చాలా మంది.
అద్దెలకు కూడా దానికి అది కూడా చాలా మంది నేను కొత్త సొంత ఇల్లు ఉండాలి, చచ్చిపోతే ఉంచటం లేదు మనం చాలా మంది అని చెప్పారు. మరి ఎక్కడ తెచ్చుకోవాలి వాళ్ళు? బతికితే మాత్రం మీ ఇంట్లో ఉండాలా, చచ్చిపోతే మాత్రం తీసుకోలేయాలా? చచ్చిపోయే వాళ్ళకి ఇల్లు కదా. అప్పుడు ఇంటి వాళ్ళు ఖాళీ చేసేది ఇల్లు ఎక్కడ పోవాలి? ఎక్కడికి వస్తారంటే ఇంకెక్కడికి వస్తారు? అలాగే హాస్పిటల్ ఎంతమంది చేస్తున్నారు? హాస్పిటల్ ఖాళీ చేసేయాలా? అందుకని ఎన్నో వస్తువులు మారుతున్నాం, వదిలేస్తున్నాం. వాడేవాడిని కూడా వదలాలి, వాడేవాడిని కూడా వదిలిపెట్టి. కాబట్టి అహంకారము పోవాలి, బుద్ధి, మనసు, ఇంద్రియాలు, ప్రాణము, దేహము అన్ని పోవాలి, వదిలేసి. ఈ ద్వైత విజ్ఞానం అంతా కలిగిన తర్వాత ఇది ఆత్మ కాదు, స్వరూపం కాదు అని మరలా ఇక మీదట పక్కనే మహి సంభవ. అందువల్ల ఆత్మజ్ఞానం కలిగించుకున్న తర్వాత మళ్ళా యథా ప్రకారంగా ఏమైనా సరే ఈ యొక్క స్థూల సూక్ష్మ శరీరానికి జరిగితే మరలా దీని మీద దృష్టి వస్తుందేమో స్వామి అనుకోవాలి. ఎవరైనా ఏదైనా టాబ్లెట్లు ఇప్పుడు అన్నం తినేటప్పుడు నాకు శరీరం ఉంది అని భావన ఉంటుంది ఆ జ్ఞానికి. నేనే శరీరం అని చెప్పడం లేదు, దాని శరీరం వేరు, నేను వేరు. అసలు ఆత్మకు అన్నం తినిపించాల్సిన పనే ఉంటే మందులు తినిపించామనుకోండి, అది ఎవరికి? ఆత్మ కాదు కదా. ఎవరన్నా అడిగారు అనుకోండి, అది శరీరానికి. అసలు నిత్యమైన దానికి ఏం చాకరీ ఉండదయ్యా, నిత్యమైన దానికే చాకరీ. మనకు కాదు అనే దానికి చాకరీ ఎక్కువ, మనది అనే దానికి ఏముండదు. మనమే అయిన దానికి ఏముండదు, చేయవలసిన పనేది. కాబట్టి అనాత్మకే మనం చేస్తాము, ఆత్మ స్వరూపానికి ఏమి చేయము. కాబట్టి సరే నహి ఏకత్వ విజ్ఞానేన అనుమత ద్వైత విజ్ఞానకి పునః సంభవ అస్తి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఎవరైనా సరే బాగా విచారం చేసుకోవాలి. వాళ్ళు తల దూసుకొని, వాళ్ళు బొట్టు పెట్టుకొని, వాళ్ళు అలంకరించుకొని, వాళ్ళంతా కూడా బాగా పింగారించుకొని దానికైనా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, చేయలేకపోతున్నారు. విగ్రహానికి మాత్రం పూజ చేసేదానికి లేదు. అది ఇది వద్దు కదా. విగ్రహానికి నువ్వు అలంకారం చేసినా వైష్ణవులు సరే, వైష్ణవులు భలే కల్పన చేస్తుంటారు. ఈ లోకంలో క్రైస్తవులు కల్పన చేసినట్టుగా వైష్ణవులు కల్పన చేస్తారు, భలే కల్పన చేస్తారు. ఒకటి చేశారనుకోండి, రోజుకు ఒకటి పెంచుతూ ఉంటారు కర్మ. చివరికి మళ్ళా సింహాచల ఆత్మనికి దొంగల ముప్పు అనేది కూడా కల్పన చేస్తారు. అది ఎక్కడ వచ్చింది? మళ్ళీ నౌకల పోరాటం, మళ్ళీ నౌకల పోరాటం అనేది కల్పన ఇస్తూ సరే ఉంటారు. ఇంత ఎరక్క విశ్వసించడం కదా. మళ్ళీ దొంగల ముప్పట, ఆయన వచ్చి దొంగల మైదట, ఆయన అంతా పట్టుకుంటారు. ఏమిటి ఇవన్నీ? ఈ పూజారి వాళ్ళని చిన్న తాడు ముక్కతో అట్లా కట్టుకొని అట్లా పట్టుకోలేదు. ఇవన్నీ ఎగట్టాలి కదా ఇవన్నీ. అప్పుడు దేవుడు చూసి ఇట్లాంటివన్నీ లౌకికమైన వ్యవహారాలే ఇక్కడ చేస్తున్నాడు, ఇక్కడ ఇంకేం చేయడం లేదు వీళ్ళు. మళ్ళా ఇది నాటకశాల కింద చేసుకుంటారు నా గుడంతా. ఇక్కడి నుంచి నేను పారిపోవాలని సింహాశాల నేను పారిపోయి ఇంట్లో చేస్తున్న పనులు అవన్నీ. మళ్ళా ఇక్కడ ఏదో దొంగతనం జరిగిందని అవన్నీ ఒక డ్రామా క్రియేట్ చేస్తారు, వినోదం క్రియేట్ చేస్తారు. అంటే ఎక్కడ చూసే వినోదం. మళ్ళా సంవత్సరాలు పోరాటం అని, అదని ఇదని, అలా అడగడం అని, ఇల్లు అడగడం అని అన్ని. అర్థమైందా? ఆ కాలం గ్రామాలు సినిమాలు తక్కువయ్యేటప్పటికి గుళ్ళల్లో ఇదే ప్రవేశపెట్టారు. అదే భలే తమాషా చేస్తుంటారు వైష్ణవులు.
ఎదురుగా శివాలయం ఉందనుకోండి, ఏం ప్రసాదం పెట్టారని నేను అడుగుతారు వెళ్ళి ఆ వచ్చే భక్తులు. ఇక్కడ ఏం పెడతారు మొహం, శివుడికి ఏమి పనికిరాదట, అతుకులు ఆ దగ్గరికి వస్తే నీకు దోచనం చక్కెర కొనరా ఇవన్నీ దొరుకుతాయి కదా, ఇక్కడ రావచ్చు కదా అందరూ చెప్పు జన్మ అంతా అయితేదాన్ని అంటే మళ్ళీ నిద్రకు పడదు. అక్కడేముంది అలంకారంగా చెప్పు, అంత నీళ్ళే పోస్తున్నారండి శివుడి మీద, విభూతి పెడతారు, అది గుర్తుడు చందనము అవి ఇవి ఎంత వాసన సువాసన ఎంత లేదు, అలంకారం ఎంత దేశా ఉంటుంది. రప్పించి ధ్యానాన్ని చూడమని ఒకసారి తెలుస్తుంది. ఆ దేవత ఈ ధ్యానం ఏం చేస్తారు, అలంకారం చేసేటువంటి దేవుడే అటేమో ఆ బొడుగొండ శివుడు ఎవరు చేస్తాడు, ఏమసలు వాసన ఇంత అలంకారం లేదు. ఆ బెల్లపత్ర పెట్టింది జారిపోయింది, ఏముందండి అక్కడ అని ఇల్లు. వీటికి దేవుడి మీద కన్నా అలంకారాలు ఆకర్షణ ఎక్కువ కదా, అట్లా వైష్ణవులు డామినేట్ చేస్తారు. ఎంత తమిళనాడు అంతా ఇట్లా చేసి పెట్టారు. అక్కడ ఇప్పుడుంటే వీడు పక్కన కడతారు. ఇప్పుడు ముసల్మాన్లు ఏ విధంగా మసీదులు కడుతుంటారు, గుడి ఉంటే మసీదు కడతారు. ఆ మసీదు అనుకోక చేస్తాను వీడికి చేసి పెట్టారు. ఇదే మన పోట్లాడు వైష్ణవులు ఇది వరకు అట్లాంటి ఇదే పని. దేవుడితో పని లేదు కదా, గొడవతోనే కదా పనికి. రాగద్వేషాలు ఎక్కడికి పోయినా ఉంటుంది అది గొడవ, దేవుడితో పనే పడ. అదే ఒక తత్వవేత్తన్నాను అనుకోండి, ఎవరు ఎట్లా పోతే నాకేం అంటారు, మీరేం చేసుకున్నారు సరే నాకేమి అట్లా ఉంటారు. కాబట్టి ఈ రకంగా ద్వైత విజ్ఞానం అనేది తత్వవేత్తకి కలగనే కలగదు. నివృత్తం అయిపోయింది, అదేం సత్యం కాదు, అదేం కల్పించుకున్నది నిత్యమైన విషయం కాదు అని తప్పు. ఇక మీద 100 మంది వచ్చి చెప్పి ద్వైత విజ్ఞానం గురించి ప్రశంస చేసినా సరే వానికి కలగనే ఏం కలగదు. ఈయన ఒకవేళ ఆ విధంగా ఉంటే, ఆ విధంగా జరిగితే చెప్తున్నారు, ఏన ఉపాసనాని విశేషత్వం బ్రహ్మణ ప్రతిపద్యేత. ఆ విధంగా ద్వైత విజ్ఞానం మళ్ళా వచ్చి లేచి మళ్ళా వచ్చి చేరుతుందేమో, మళ్ళా ఆత్మజ్ఞానం మళ్ళా చెలించిపోతుందేమో, నేను మళ్ళా శరీరేంద్రియాలతో ఉన్నాను కాబట్టి మళ్ళీ ఆ దృష్టి కలుగుతుందేమో అని మీరు అనుకోవద్దు. అలా ఉండేట్లయితే ఉపాసన విశేషత్వం అయిపోతుంది బ్రహ్మం. ఆ విధంగానే చెప్పవలసి వస్తుంది బ్రహ్మజ్ఞానము ఉపాసన ద్వారా విధుల ద్వారా అది మనకి తెలియబడుతుంది అని. విధిశేషత్వం అంటే కర్మశేషత్వం అయిపోతుంది. విధి నిషేధాలతో కూడుకొని ఇది మనకి ప్రాప్తమవుతుంది, లభిస్తుంది, కలుగుతుంది అనేది వస్తుంది. అంటే కర్మజన్య జ్ఞానము, విధిజన్య జ్ఞానము, ఉపాసనాజన్య జ్ఞానము, సాధన ఫలితము, బ్రహ్మజ్ఞానము అనేది వస్తుంది. అది లేదు కదా. కాబట్టి ఈ విధంగా యొక్క దేవత ఉపాసనలు అవి క్రియాకారకాలతో కూడుకున్నది అనేటువంటిది చెప్పవలసి వస్తుంది బ్రహ్మజ్ఞానాన్ని. కాబట్టి బ్రహ్మము ఎప్పటికీ కూడా అలాంటివి లేవు. అది నిత్య సత్యమైనది, నిత్య సిద్ధమైనది, దానికి సాధన సాధ్యములతో పని లేదు. ఇప్పుడే విచారించుకునే సమకాలంలోనే జిజ్ఞాసు యొక్క స్వరూపమైంది అహమస్మ బ్రహ్మాండ. అంతే తప్ప ఇక వేరేవి దాంట్లో కలిపే పనే లేదు. 600 అయినా సరే, నిన్ను విడిగి నెత్తిన పడినా సరే బ్రహ్మం ఈ జ్ఞానమే సిద్ధమైన జ్ఞానమే. ఇది ఇక ఏమి దీంట్లో ఏమి వ్యత్యాసం లేదా. అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఏం ఛాయిస్ లేదండి. ఇప్పుడు చెప్తున్నారు, యజ్ఞపి అన్యత్ర వేద వాక్యానా ఉందామా బాగు
యద్యపి అన్యత్ర వేదవాక్యానాం విధి సంస్పర్శమంతరేణ ప్రమాణత్వం న దృష్టం తథాపి ఆత్మవిజ్ఞానస్య ఫలపర్యంతత్వాత్ న తద్విషయస్య శాస్త్రస్య ప్రామాణ్యం శక్యం ప్రత్యాఖ్యాతం. న తద్విషయస్య శాస్త్రస్య ప్రామాణ్యం శక్యం ప్రత్యాఖ్యాతం అంటే న శక్యం ప్రత్యాఖ్యాతం నచ అనుమానగమ్యం శాస్త్ర ప్రామాణ్యం ఏదన్యత్ర దృష్టం నిదర్శనం అపేక్షతే తస్మాత్ శుద్ధం బ్రహ్మణః శాస్త్ర ప్రమాణకత్వం అత్ర అపరే ప్రత్యవతిష్టంతే. యద్యపి శాస్త్ర ప్రమాణకం బ్రహ్మ తథాపి ప్రతిపత్తి విధి విషయతయా ఏవ శాస్త్రేణ బ్రహ్మ సమర్ప్యతే. మరి ఇక్కడ చెప్పుకొని ముందుకు వెళ్దాము. ఇక్కడ ఏమంటున్నారో చూడండి. యద్యపి అయ్యా అయినప్పటికీ కూడా విధి సంస్పర్శమంతరేణ అన్యత్ర వేదవాక్యానాం ఇక్కడ వేరే వేరే వేదవాక్యాల ద్వారా వేరే వేరే చోట ఈ ప్రకారం వేదవాక్యాలు విధి సంస్పర్శమంతరేణ ప్రమాణత్వం దృష్టం కర్మకాండలో వేరే చోట అంటే కర్మకాండ ఉపాసనాకాండ ఆయా భాగాలలో వేద భాగాలలో వేద శాఖలలో విధి లేకుండా విధి స్పర్శ లేకుండా విధిని అంటుకోకుండా విధిరహితంగా ఆ యొక్క వేదవాక్యములకు ప్రమాణత్వాన్ని మేము చూడలేదు. కర్మల్లో గాని ఉపాసనాది విషయాలలో గాని దేవతాది విషయాలలో గాని విధికి లోబడే శాస్త్ర ప్రమాణం వేదవాక్య ప్రమాణం విధికి లోబడే ఉంటాయి. బ్రహ్మ విధిలో విధిరహితంగానే ఉంటుంది శాస్త్ర ప్రమాణం. అక్కడ విధికి లోబడే దానికి విధి ఉంటుంది. విధి సంస్పర్శ లేకుండా అక్కడ ప్రామాణికం కాదు. అందువల్ల వేదం చెప్పినట్టుగా నువ్వు ప్రాతకాలమే సంధ్యావందనం చేయము, శాస్త్రం చెప్పినట్టుగా నువ్వు సూర్యుడికి ముందే యజ్ఞ హోమాదులు చేయము, లేక మధ్యాహ్నం చెయ్యి, లేక రాత్రి చెయ్యి, ఏదో విగ్రహంగా చేయవలసి ఉంటే అది అదొకటి చెప్పింది. మళ్ళా ఉదయం గాని మధ్యాహ్నం గాని సాయంత్రం గాని చెయ్యి, అది చేయకపోతే ఇంకోటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి అన్నమాట. కాబట్టి ఆ యొక్క విధిరహితంగా ఏ వాక్యాదులు కూడా శాస్త్ర ప్రామాణికం అనిపించుకోవాలి కర్మకాండం ఉపాసనా భాగాలు. తథాపి అయితే ఆత్మ విజ్ఞాన విషయంలో ఉంది కదా, తథాపి ఆత్మ విజ్ఞానస్య ఫల పర్యంతత్వాతో అనుభవ పర్యంతం. ఇక్కడ అనుభవ నిశ్చయం అయిపోయింది, కాబట్టి ఎప్పుడు ఈ విచారణ అనుభవ పర్యంతం. ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే ఇక నాకు శ్రవణం వల్లనే జ్ఞానం కలగాలి అనడు. శ్రవణం వల్లనే జ్ఞానం కలిగింది, కలిగిన తర్వాత నేనేదో చెయ్యాలనడు. చేయవలసి నేను అయ్యే ఉన్నాను. కాబట్టి తథాపి ఆత్మ విజ్ఞానస్తే ఫలపర్యంతత్వాతో అనుభవ పర్యంతమైనటువంటి ఆత్మ విజ్ఞానం. కాబట్టి ఈ అనుభవ ఏకత్వ జ్ఞానాన్ని అహమస్మి బ్రహ్మ అనే జ్ఞానాన్ని నిశ్చయాన్ని కలిగించుకున్న వెంటనే తద్విశేష శాస్త్రస్య ప్రామాణ్యం శక్యం ప్రత్యాఖ్యాతం. ఈ విషయంలో శాస్త్ర ప్రామాణ్యం ఇంకా మిగిలి ఉన్నది అని అనడం అయిపోయింది. దాని పని ఆ పని పూర్తి చేసుకున్నాను అని ఇది శాస్త్ర ప్రమాణము తో పని లేదు. అహమస్మి బ్రహ్మ ఇక శాస్త్ర ప్రమాణంతో పనిలా, అది స్పష్టం సుస్పష్టం. అందువల్ల నేనే బ్రహ్మమై ఉన్నాను అని తెలుసుకుంటాడే గాని ఒకసారి బ్రహ్మ విషయము అనగానే మళ్ళీ పుస్తకం లేదు చెప్తేనే పుస్తకం ఉంటుంది.
ఆయన తెలుసుకున్న విజ్ఞానానికి శాస్త్ర ప్రమాణంతో పని లేదే. రోజు మన ముఖం చూసుకునే దానికి అర్థం తీసుకున్నట్టుగానే ఇక్కడ ఆత్మజ్ఞానం విషయంలో శాస్త్రం తీసుకొని నేను ఒకసారి నేను అనుకుంటాను, తెలుసుకుంటాను, నిజమా కాదా అని ఇంకొకసారి మళ్ళా పుస్తకం తీసుకుంటాను అని అనుకోవచ్చు. మీకు ఎప్పుడైనా సరే డాక్యుమెంట్స్ చూసుకోవాలంటే మళ్ళీ చూసుకోవచ్చు, అప్పుడు మర్చిపోతారు. ఆత్మవిజ్ఞానం మరుపు చెందేది కానీ మీ హైట్ చూసుకునేదానికి నిలబడతారేమో, హైట్ దగ్గర వెయిట్ చూసుకునేదానికి ప్రయత్నం చేస్తారేమో. ఇలా హైట్ వెయిట్లాగా బ్రహ్మజ్ఞానం గురించి మళ్ళీ పుస్తకం చేయవలసిన పని లేదా, మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదు. స్వామి మీరు చెప్పారు కదా పోయిన వారం, అది ఇంకోసారి చెప్పండి అన్నారు. అంటే నువ్వు సరిగ్గా వింటాం వినకపోవడం చేత ఇట్లా నన్ను స్టార్ట్ చేసుకున్నావు నన్ను. అందుకని నువ్వు మిస్టేక్ చేసుకుంటే మాటకి ఇంకోసారి చెప్పండి అన్నాను. అందుకని అనుభవ పర్యంతం జ్ఞానం. అందువల్ల తెలిసిన వెంటనే నేను అయ్యే ఉన్నాను. ఇంకొకరు చెప్పేటప్పుడు మళ్ళా చెప్తాము కానీ ఇక నిశ్చయ విషయంలో మళ్ళీ శాస్త్ర ప్రమాణకం మీదనే ఆధారపడి ఉంటుంది అనడు. అయ్యే ఉన్నాను. దీనికి మళ్ళా మనం చిన్న దృష్టాంతాలు చెప్తుంటాం కదా. ఎప్పుడైనా సరే అక్కడ 10,000 రూపాయలు పెట్టిందని ఒక చీటీ ఎవడైనా ఇచ్చాడనుకోండి, చిన్నపిల్లల చేత పంపించారనుకోండి చీటీ, ఆ చదువుకున్న వెంటనే చీటీ పాలేస్తారు. ఇంకా చీటిపోయింది అక్కడ పెట్టింది అన్నావు, ఇంకా ఆ చీటీతో పని నిమిత్తం లేదా లేదు, అర్థమైపోయింది కదా దీనికి 10,000 రూపాయలు పెట్టిందామని. అట్లాగా ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇంకా శాస్త్ర ప్రమాణకం మీదనే ఆ జ్ఞానం ఉంది అని చెప్పద్దు. స్వాత్మ విషయమైంది, స్వాత్మ స్వరూప విషయమైంది, అపరోక్షమైంది కాబట్టి ఇక పని లేదు. అందుకని చెప్పాడు విశేష శాస్త్రస్య ప్రామాణ్యం శక్తి ప్రత్యాప్తారు. ఇంకొకసారి మరొక్కసారి శాస్త్ర ప్రమాణకం మీదనే ఆధారం చెప్పటకు వీలు లేదే లేదు. అంతేకాదు కదా నిజామ అనుమాన గమ్యం శాస్త్ర ప్రామాణ్యం. శాస్త్ర ప్రమాణం ఉంది కదా, ఆ శాస్త్రం చెప్పింది నేను పట్టుకొని చూస్తా అవునా కాదా అని. మీకు ఏదైనా సరే మీ శరీరానికి తేడా వస్తే పట్టుకొని మాటమాటికి చూడొచ్చు కానీ అవునా కాదా అనొచ్చు కానీ, వాడు ఇచ్చిన మందులు సరిపోతుందా లేదా అనొచ్చు కానీ, ఆ టెస్ట్ కాబట్టి ఇంకో టెస్ట్ కానీ దీంట్లో అనుమానం ఉంటుంది, నిత్యానుమానం ఉంటుంది. నిత్యానుమానం ఏంటంటారు అది అడుగునా చేయండి. అందుకనే ఎప్పుడైనా సరే డాక్టర్లు కూడా ఊళ్ళో దాన్ని ఏమంటారంటే ఉల్లొచ్చే ఏదంటారు ఊహ, ఊరికే అట్లాగా మేము ఏదో చెప్పేస్తున్నాము కానీ చెప్పేదంతా సగం అబద్ధాలే. ఆ మెషిన్ కూడా అన్ని అబద్ధాలు పోతాయి. ఆ మెషిన్ సరిగ్గా క్లీన్ చేసుకోరు కదా, తప్పుడు లెక్కలన్నీ చేశారు. ఈ విషయంలో మాత్రము క్లియర్ కట్ నేను బ్రహ్మమే అయి ఉన్నాను, అహమస్మి పరమాత్మ, నేను జీవుడు అనే మాట లేదా. అందుకని మీరు ఎప్పుడు దీన్ని అవునా కాదా అవునా స్వామి నేను బ్రహ్మమేనా ఆయన సంశయించవలసిన పని లేదా. నచ్చ అనుమాన గమ్యం శాస్త్ర ప్రామాణ్యం. శాస్త్ర ప్రమాణాన్ని పట్టుకొని దీన్ని అన్వేషించాలి, దీన్ని ఆచరించాలి, దీని లోటుపాట్లు తెలుసుకోవాలి అని శాస్త్రం దాని ప్రమాణాన్ని ప్రిస్క్రిప్షన్ పెట్టుకొని అందరినీ అడిగి తెలుసుకోవాల్సిన పని లేదా లేదు. పోయి అహమస్మి బ్రహ్మ అనే మాటను తీసుకెళ్లి ఒక ఈ ఊర్లో సిద్ధాంత తీసుకెళ్లి ఇది అవునా అని అడగండి. బ్రహ్మం అవ్వాలంటే నల్లరాయి పెట్టుకో తెల్లరాయి పెట్టుకో అంటుంటారు వాడు. వానికి అర్థం కాదు. అందువల్ల నచ అనుమాన గమ్యం శాస్త్ర ప్రామాణ్యం ఏనన్యత్ర దృష్టం నిదర్శనం అపేక్షేత. ఈ కారణం చేత అన్యత్ర దృష్టం నిదర్శనం అపేక్షేత. అప్పుడు వేరే చోట చూసిన విషయాన్ని నిదర్శనం చేసుకునేదానికి అపేక్షించుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసింది. ఏనా అన్యత్ర దృష్టం నిదర్శనం అపేక్షత. మనం వేరే చోట చూపబడిన విషయాలన్నీ కూడా
దాని నిదర్శనం కొరకు అపేక్షించుకొని ఉంటుంది. అట్లా ఏం కాదు కదా ఇక్కడ. అంటే ఇంకో దేవుడికి వెళ్ళి తెప్పించుకోవాల్సి వస్తుంది, నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది, వేరే వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. శాస్త్ర ప్రమాణానికి కూడా ఇంకొకరు కావాలి. నీకు చెప్పింది శాస్త్రం కరెక్ట్ అంటారా? వాళ్ళ దేవుడికి ఎత్తుకొని వెళ్ళామనుకోండి, ఎప్పుడైనా సరే గొర్రెపల్లని తీసుకెళ్ళి ఇది నిజంగా గొర్రెపల్లని అంటే ఒక పిల్లలు మాతో సిద్ధం బ్రహ్మ శాస్త్ర ప్రమాణకత్వం సిద్ధమేనండి. శాస్త్ర ప్రమాణమే, శాస్త్ర ప్రమాణం చేతనే బ్రహ్మము నిశ్చయం చేసుకోవాలి, శాస్త్ర ప్రమాణం వల్లనే తెలుసుకోవాలి. కాబట్టి శుద్ధ బ్రహ్మ విషయం అయ్యి ఉన్నది అని శాస్త్రమే ప్రమాణంగా ఉన్నది. ఈ విషయంలో మీరు అనుమానం చేయొద్దు, ఊహించుకోవద్దు, అపనమ్మకం పెట్టుకోవద్దు, ఇంకేమి పెట్టుకోవద్దు. డౌట్ లెస్ నిజమే చెప్పింది. అందువల్ల మీరు అలా నా బ్రహ్మం అంటున్నారు, నాకు ఏళ్ళు ఉన్నాయే అని చెప్పకూడదు. మీరు బ్రహ్మమే అయ్యున్నారు. మీరు ఇట్లా ఉంది అని శరీరేంద్రియాల పట్ల చెప్తున్నారు కదా, మీరు సాక్షిగా ఉండి చెప్తున్నారు. వికారాన్ని చూస్తున్నారు, నిర్వికారంగా ఉంది. నశించిపోయే దాన్ని నాశనం లేకుండా ఉండే చెప్తున్నారు. మరి అవన్నీ పట్టుకొని నేను లేదంటే ఎట్లాగే తప్ప అన్ని తప్పంత అది బాగు. అందువల్ల వేదాంత విచారణ చేసిన వెంటనే జగత్ యొక్క విఖ్యాతం తెలిసిపోతుంది. కాబట్టి ఈ శరీరం తదుపరి ఇంకొక శరీరాన్ని కోరడం లేదు మీరు. అంతేగాని సంసారాన్ని బట్టే ఉంటే అలాగైతే మార్పియే శరీరమా, అలాగైతే త్వరగా మార్పించుకోవాలి మళ్ళీ శరీరాన్ని అనుకుంటారు. ఆ రకమైన ఆసక్తి కూడా ఉండదు ఈ ప్రపంచం మీద. మీకు ఇంకో శరీరాన్ని పొందాలి అని, ఈ శరీరం ఇంకేమంత పోతే అంత, ఇంకొక శరీరంతో నష్టం ఏమి. సంసారాలు అయితే సంసారం పడిపోయినా ఉంటే హుషారుగా, ఎంత హుషారు అంటే వాళ్ళది ఇంకా కొద్ది రోజులు బతకాలి, అది చేయాలి చేయాలి. ముగ్గురిని మార్చమన్నా మారుస్తారు, పిల్లల్ని మార్చమన్నా మారుస్తారు, దేవుళ్ళని మార్చమన్నా మారుస్తారు, స్థానం మార్చమన్నా మారుస్తారు, పేట మార్చమన్నా మారుస్తారు, ఆత్మను కూడా మార్చమన్నా మారుస్తారు, దేవుళ్ళు మార్చమన్నా మారుస్తారు, అన్ని మారుస్తారు. అంటే వాళ్ళకి ఇంకా దీనిలోని ద్వైతంలోనే అమ్ము ఎంత ఆసక్తి, ఎంత ఆసక్తో చెప్పారు. మార్పులు సంసారాలంటే నిత్యము కూడా ఎప్పుడైనా సరే నేను బ్లడ్ అంతా తీసేసి బ్లడ్ ఎక్కించాను, ఏముకొని తీసేసి కూడా ఎక్కిస్తూనే ఉన్నాం కదండి. బ్లడ్ లేకే ఉన్నాడు. అందుకని తత్వవేత్తలకి అట్లా కాదండి సార్, అట్లా కాదు. అది జగత్తు నిత్యం కాదో తెలుసుకున్న తర్వాత మళ్ళా జగత్తు మీద అపేక్షించుకొని ఉండదు సార్. తస్మాత్ సిద్ధం బ్రహ్మణ శాస్త్ర ప్రమాణకత్వం. ఓం సహనావతు సహనౌ భునక్తు